ఏంటన్నా ఇంత పొద్దున్న ఫోన్ చేసుకోవాలి, తొందర తీరా. అన్నయ్య 2 రూపాయలు అయింది. కొట్టానంటే టేబుల్ కంటుకుపోతావు నా కోడిగా. నేను ఇచ్చాగా అందులో కట్ చేసుకో. కట్టలు వస్తే చిల్లరదే ఉందన్నావుగా. ఓరు బాబు, నేనున్న పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితి వేర్రా. నేను ఇచ్చిన చిల్లరతో 2 బిస్కెట్లు ఎట్టరా ఎల్రా. హలో శ్రీలక్ష్మి, అర్జెంట్ గా కెఫేకి రా, నీతో మాట్లాడాలి. అర్జెంటా? అడ్రస్ వేసుకురాను. ఇప్పుడు నీతో సరసవాడేంత టైం లేదే, తొందర రావే ప్లీజ్. హలో రమేష్, వివేక్ ని అర్జెంట్ గా కెఫేకి రా. జల్దీ రాబే. ఇప్పుడు ఆడేందుకు టీ సమోసా బొక్క చెప్పుతో కొడతాం ఇంకోసారి సలహాలు ఇచ్చావంటే. ఒరే బండ నాయాళ్ళారా, నా మీద ఆధారపడి 3 పూట్ల దున్నపోతులా తింటాం కదరా. మీకు పుచ్చగా ఎంత బ్రెయిన్ ఉంది, దాన్ని వాడండిరా. ఎంత వెతికినా దొరకలేదన్నా, ఫోన్ గా ట్రై చేసిన లేపలే. ఏరా, మన దగ్గర 30 లక్షల డబ్బు, డైమండ్ రింగు ఎత్తుకెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి, సార్ మీ డబ్బులు దొబ్బేశాను, మీ డైమండ్ రింగ్ దొబ్బేశానని చెప్తాడ్రా. వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడ్రా. కాఫీ తీసుకోండి. బుర్రగో కొట్టం కదరా. ఏమే, ఇది కాఫీయా కషాయమా? మీరేమనుకుంటే అది. ఏంట్రా, నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా? అంత టాలెంట్ ఉందిరా నీలో. అమ్మా, నీకు దండం పెడతానే. నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు. నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను, టీవీని బయట విసిరిపారు నుకుతా. ఏవే, టీవీని కాదే, నన్ను చూసి ఫీల్ అవ్వవే. నీ కొడుకు మోసపోయాడే. డాక్టర్ దగ్గర నుండి వస్తున్నాను, కొన్ని టెస్టులు చేసింది, అందుకే. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. ఏమైంది డాడీ? మొత్తం పోయిందమ్మా. మొన్న ఐటీ రైడ్ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జర్నీ షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా. అవునా? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్ అమ్మా, అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అదీగాక ఆ కృష్ణగాడు నన్ను నిలువునా మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా. నాకు ముందే తెలుసు వాడలా మోసం చేస్తాడని. లోఫర్. ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు కానీ నన్ను కూడా అదోలా చూసేవాడు, వెంటపడేవాడు. దొరికితే మాత్రం వదలొద్దు డాడీ. నీ కూతుర్ని చెప్తున్నాను కదా, ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది. స్మైల్ డాడీ. సరే, నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా. 1 అవర్లో వచ్చేస్తా. ఓకే బాయ్ డాడీ. అమ్మా. యాండి, ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి. ఒకటే ఫోన్ కాల్స్, గట్టిగా నవ్వటం, అంటే బయటికి వెళ్ళటం. నాకేదో అనుమానంగా ఉంది. ఏ తప్పు చేయదో, అది నా పెంపకం. అదే కదా నా భయం కూడా. వెంకట్టు, అన్నా ఎందుకైనా మంచిది అమ్మాయి మీద ఓ కన్నేసుంచు. సరేనా? పో. ఏ పదండ్రా. Shit, hell is happening. ఇప్పుడు మన లివింగ్ రిలేషన్షిప్ మన పేరెంట్స్ కి తెలిసిపోతుంది. నాట్ ఓన్లీ డామ్ లివింగ్ టుగెదర్, డ్రగ్స్ గురించి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మా మామ్ కి తెలిసిందంటే షీల్ కిల్ మీ. Cars chase police, it was so awesome, man. We did an accident. Amazing. Have you guys gone mad? అసలు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మీకు తెలుస్తుందా? తీసుకో. I'm fed up with you guys. No problem. 2 minutes లో సొల్యూషన్ వస్తుంది. And how? గంజాయి గౌరీ. ఒకవేళ పోలీసులు అయి ఉంటే? వీడు చూడు ఏం చేస్తున్నారు. I don't know. క్రాస్ చేద్దాం. భయ్యా, రోలెక్స్, ఫాస్ట్ ట్రాక్, డీజిల్, ఒమేగా, ఫాజిల్ ఏం కావాలి? ఓకే, మా జబర్దస్త్ అంటే కోబ్రా వాసన వస్తుంది చూడు. జబర్దస్త్ స్మెల్ ఉన్నది. ఎవరు అడిగారు? ఐ గాట్ ఇట్. అరే మొన్ననే తెచ్చి ఇచ్చినా కదా, ఏం చేసిరు స్టాక్ మీరు? ఇవేం వద్దు, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. We are in ప్రాబ్లం అబ్కాయి కా ప్రాబ్లం హై రే భాయ్. ఏంటేంటేంటి వసూల్ రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా? అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా?
అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది? వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి? ఆ బ్యాగ్ ఏ కలర్? బ్లాక్. ఏ? ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్లో గుడి దగ్గర. గుడి దగ్గర. ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. డాలర్స్. ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుపు. ఆహా, మాంసం అల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా. ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు, మీ మామ డాలర్ ఇచ్చాడేంట్రా? అరే ఫిష్ వెంకట చెప్పరా. అన్నా అమ్మాయి గారు ముగ్గురు అబ్బాయిలతో కేఫ్లో కూర్చుందన్నా. అరే ఆ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా, అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. కొచ్చెల్లే మాకు సన్నాసి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదన్నా. సరే జాయింట్ కొడుతూ దొరికిపోయారా? అదేం పెద్ద తప్పు కాదులే బ్రో. మినిమం 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే నార్కోటిక్ కేసులో ఇస్తారు. ఓకే, లైట్ తీసుకో. ఇంకో ప్రాబ్లం ఉంది. క్యా హై రే భాయ్? హా, పోలీస్ నుంచి తప్పించుకుంటూ వాళ్ళ కార్ కీస్ తీసుకొని పడేశాం. అమ్మా మేరీ, పోలీస్ వెహికల్ థెఫ్టింగ్ కేసు రే భాయ్. చాలా సీరియస్. సెటిల్ చేయడానికి ₹1,00,000 అవుతాయి. తీసుకొని రండి. ఖతం. డూడ్, వన్ మోర్ ప్రాబ్లం. క్యా హై రే భాయ్? ఇన్స్టాల్మెంట్ లో చెప్పకురా భాయ్, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మొత్తం ఒకేసారి చెప్పు. కార్ అక్కడ వదిలేసి వచ్చాం. పోయి తెచ్చుకోపో. కార్తో ఏమున్నదిరా ప్రాబ్లం? కార్తో ప్రాబ్లం కాదు, కార్లోని స్టాక్తో. ఎంతున్నది? 100 గ్రాముల హెరాయిన్, ఓ పావు కిలో కొకేను, అమ్మా మేరీ, ఇంకోటి ఏదో ఉండాలి, అమ్మా 6 కిలో గంజాయి. అరే అరే అరే, కార్లో ఏమైనా దుకాణం పెట్టిరారా మీరు? అంటే ఫ్రెండ్స్ రేవ్ పార్టీకి స్పాన్సర్ చేద్దామని. స్పాన్సర్ అన్నారు, స్మగ్లింగ్ అంటారు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే మీతో పాటు నన్ను కూడా బొక్కలేస్తారు. ఏదోలా హెల్ప్ చేయి ప్లీజ్. ఆ కార్ సంగతి అయితే మర్చిపోండి. ఈ కేసు సెటిల్ చేయాలంటే మొత్తం 5 లక్షలు అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే ఓకేనా? పర్వాలేదు, ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అంతే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చలో మళ్ళా మా బాస్ కి చెప్పి మొత్తం కేసు సెటిల్ చేద్దాం. ఎవరు మీ బాస్? వసూలు రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా, చెప్పు. కన్ను కిడ్నీ రెండు తీసేస్తాడు. అలా ఎలా చెప్తావు? ఏమో, మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఓ రాయి వేద్దాం. ఏంటమ్మా రాయేస్తావా? ఓ పని చేయి, ఆ రాయేది మన ఎత్తిమేసే, దరిద్రం వదిలిపోద్దు. అలా నెగటివ్ గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు. మన బాధ్యత ఇచ్చడం ఇంకా 4 రోజులు టైం ఉంది. ఎందుకంటే టెన్షన్ పడతారు. ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్క రోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షనే. కరెక్టే. వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్నా చాలా ఇష్టం. అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్. కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. ఆ కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ. అరే బాత్రూంలో ఉన్నాను రా, చెప్పు. అన్నా కేఫ్లో అమ్మాయి గారే బిల్లు కడుతురానా? అరే ఇక్కడ ₹1,00,000 అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ వెంకట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు, అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ వెంకట్ మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేష్? వద్దానా,
కడుపు బాగా ఉబ్బరంగా ఉందన్నా. ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎరా గోడు దూకావా? లోపల బాదం చెట్టు కింద ఉన్న ఎర్రకారు మందేరా. అమ్మా ఎందుకు కొట్టావు? ఏంట్రా అది? లోపల చాలా మంది ఉన్నారు. ఎలాగైనా నైట్ కార్ కొట్టాలి. ఎలా? ఓ పని చేస్తే రగ్గాడు పిల్లని కార్ అద్దెకు తీసుకుంటే. రొగ్గాడు పిల్ల నాకు చెప్పలేదేంట్రాడు. రేయ్ అర్థమైంది. ఇదేదో అంబా హలో డాడీ. హలో. మా ఫ్రెండ్ పెళ్ళికి కార్ ఒకటి కావాలి సార్. ఈ కారే కావాలి. పెళ్లి కొడుకు రెడ్ ఫుడ్ అంటే ఇష్టం, సో మాకు ఈ కారే కావాలి. అది ఇవ్వడం కుదరదు. 10,000 తీసుకో. అది నా పర్సనల్. 15,000 తీసుకో. నేను నా బామ్మడితే వాడతాం. ఫైనల్ 20,000 తీసుకో. సార్ పర్లేదు సార్, థ్యాంక్ యూ.